నల్గొండ జిల్లా కట్టంగూరులో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తి పైనుంచి ఒక కారు దూసుకుపోయింది. వృద్ధుడి మృతదేహం ఎగిరి కారుపై పడింది. అయినా కారు ఆగలేదు, వేగము తగ్గలేదు. కిలోమీటర్ మేర వృద్ధుడి మృతదేహంతోనే కారు ప్రయాణించింది. గమనించిన స్థానికులు వెంబడించి కారు యజమానిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నల్గొండ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీ అందిస్తారు. సమీ, వివరాలేంటి? కళ్యాణ్ 65 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన జాతీయ రహదారి ఏదైతుందో ఈ రహదారిపై గత 2 రోజులుగా విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటన ఉంది. నిన్న ఒక్క రోజులోనే ఐదుగురు మృతి చెందిన సంఘటన. ఇందులో ఒక దంపతులు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఈ రోజు కొద్దిసేపటి క్రితం కూడా చిట్యాల మార్కెట్ మధ్య రోడ్డు దాడుతున్న ఒక వ్యక్తిని ఢీకొన్న కారు ఏపీ 09BY2725 సంబంధించిన కారు అవుతుందో ఒక వ్యక్తిని రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనడం జరిగింది. ఢీ కొట్టిన తర్వాత ఆకుండా అతను అలాగే సుమారు 30 కిలోమీటర్లు అంటే కట్టంగూరు మండలం ఐటిపాముల వరకు 30 కిలోమీటర్ల వరకు కూడా అతను చూసుకోకుండా అలాగే వెళ్ళిపోవడం జరిగింది. అతను రోడ్డు దాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఢీకొన్న తర్వాత అదే కారు మీద పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత ఆ కారు మీదనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి అదే మృతదేహాన్ని అలాగే ఆ కారు 30 కిలోమీటర్ల మేరకు అట్లాగే వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారు పైన మృతదేహం ఉన్న విషయం కూడా అతనికి డ్రైవర్ కి తెలియని పరిస్థితి. కట్టంగూరు మండలం ఐటిపాముల వద్దకు వచ్చిన తర్వాత స్థానికులు కొంతమంది ఆ మృతదేహాన్ని గమనించి కారుని ఆపి పోలీసుల స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అప్పుడు ఢీ కొట్టిన తర్వాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి అదే కారు మీద పడ్డాడని చెప్పేసి గుర్తించారు. స్థానికుల సహాయంతో పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎంత దూరం వరకు ఈ మృతదేహాన్ని మోసుకుంటూ కారు వచ్చింది, ఆ డ్రైవర్ పరిస్థితి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ఏమైనా ఉన్నాడా అని చెప్పేసి ఆ యాంగిల్లో కూడా విచారిస్తున్న పరిస్థితి. అలాగే చనిపోయిన వ్యక్తి ఎవరు అనే వ్యక్తిని కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే గత 2 రోజులుగా డ్రైవింగ్ అతి జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వలన ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది వేగాన్ని తగ్గించడంతో పాటు జాగ్రత్తగా కారులు నడిపినట్లయితే ఈ ప్రమాదాలు అరికట్టే అవకాశాలు ఉంటాయి. అటువైపుగా పోలీసులు కానీ అధికారులు కానీ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు గుర్తించిన పనిలో పోలీసులు పడ్డారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సమీ.